బ్రిడ్జ్ కట్టిన తర్వాత వర్షాలు పడ్డప్పుడు కొంచెం డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనే దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు, ఎమ్మెల్యేలంతా. రైల్వే వాళ్ళు దాని నుంచి ఒక అవుట్లెట్ ఇస్తూ ఉన్నారు, 4 నెలలు పడుతుంది అంటున్నారు. అది కాకుండా ఇంకోటి ఇక్కడి నుంచి కూడా ఈ బొంగరాలపేట నుంచి వచ్చేదానికి కూడా ఇంకోటి ఎక్స్ట్రా డ్రైన్ తీసుకుంటే 2 అక్కడికి క్లాగ్ అవ్వకుండా బాగుంటుందనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు నగరంలో ఇప్పుడు రద్దీగా ఉండేటువంటి 3 వంతెల్ని 4 వంతెలు చేసుకుంటూ డెవలప్మెంట్ యాక్టివిటీని చేయడం జరిగింది. కానీ మొన్న వర్షానికి కొన్ని చోట్ల వాటర్ ఆగడం వల్ల, ఈ వెంట్లో వాటర్ ఆగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముందుగానే ప్లాన్ ప్రకారం ఏదైతే అరండల్పేట నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్ మొత్తం కూడా ఈ వెంట వైపు వెళ్లకుండా బుచ్చయ్య తోట వైపు వెళ్ళేటువంటి విధంగా ఒక కల్వర్ట్ని ఏర్పాటు చేసుకొని ఒక డ్రైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బొంగరాలపేట రోడ్లో నుంచి మొదటి లైన్లో ఎక్కడ బుచ్చయ్య తోట కనెక్ట్ చేసేటువంటి విధంగా మేజర్ డ్రైన్ ఏర్పాటు చేసి ఆ వెంట్ ద్వారా కూడా ఆ డ్రైన్ ద్వారా కూడా నీళ్ళని మురికి నీళ్ళు పంపించేటువంటి కార్యక్రమం. అంటే ఎక్కడ కూడా రాబోయేటువంటి రోజుల్లో 3-4 వంతెల కింద వాటర్ స్టాగ్నేట్ కాకుండా అటువైపు శ్రీనగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు, అరండల్పేట నుంచి వచ్చేటువంటి నీళ్లు, బొంగరాలపేట నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి విధంగా మేజర్ డ్రైన్లో కలిసేటువంటి విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి ఒక 15-20 రోజుల్లో ఈ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత ఎవరు ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా వేరే మార్గాల ద్వారా వాటర్ని బయటకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉంది.